హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లోని అతి ముఖ్యమైన క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. సో వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్టాక్ మార్కెట్లో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనేవి టెక్నికల్ అనాలిసిస్లో ఒక పవర్ఫుల్ టూల్ లాంటివి. అంటే గతంలో జరిగిన ప్రైజ్ యాక్షన్ని బేస్ చేసుకొని ఫ్యూచర్లో జరగబోయే ప్రైజెస్ని ప్రిడిక్ట్ చేయడానికి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. అలాగే నెక్స్ట్ మార్కెట్ సెంటిమెంట్ మరియు ట్రేడర్స్కి బయ్యింగ్ అండ్ సెల్లింగ్ డిసిషన్స్ తీసుకోవడానికి హెల్ప్ అవుతాయి. అలాగే ఒక క్యాండిల్ స్టిక్ అనేది ఒక స్పెసిఫిక్ టైం ఫ్రేమ్ను బట్టి ప్రైజ్ మూమెంట్ అనేది సూచిస్తుంది. అలాగే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే 1 మినిట్ టైం ఫ్రేమ్, అలాగే 5 మినిట్స్ టైం ఫ్రేమ్, అలాగే 1 అవర్ టైం ఫ్రేమ్, అలాగే 1 డే టైం ఫ్రేమ్ అండ్ ఎక్సెట్రా. అంటే మనం ఎంచుకున్న టైం ఫ్రేమ్ని బట్టి ఒక క్యాండిల్ అనేది ప్రైస్ మూమెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ ఇంకా ఈ క్యాండిల్ స్టిక్కి 4 కీ ప్రైజెస్ అనేవి ఉంటాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ 4 వచ్చేసి 1 ఓపెన్, 2 క్లోజ్, 3 హై, 4 లో. ఇప్పుడు వీటిని 1 బై 1 ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. ఓపెన్ అంటే బిగినింగ్ ఆఫ్ ది టైం పీరియడ్, అలాగే క్లోజ్ అంటే ఎండ్ ఆఫ్ ది టైం పీరియడ్. నెక్స్ట్ హై చూసుకుంటే హైయెస్ట్ ప్రైస్ రీచ్డ్ ఇన్ దట్ పీరియడ్. నెక్స్ట్ లో చూసుకుంటే లోయెస్ట్ ప్రైస్ రీచ్డ్ ఇన్ దట్ పీరియడ్. సో ఇవి ఓవరాల్గా క్యాండిల్ స్టిక్ యొక్క 4 కీ ప్రైజెస్. వీటిని నెక్స్ట్ డయాగ్రామ్స్ రూపంలో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఇంకా నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ యొక్క టైప్స్ చూసుకుంటే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి బుల్లిష్ క్యాండిల్ స్టిక్, 2 బీరిష్ క్యాండిల్ స్టిక్. గ్రీన్ కలర్ క్యాండిల్ని బుల్లిష్ అంటారు, అలాగే రెడ్ కలర్ క్యాండిల్ని బీరిష్ అంటారు. అంటే ఏదైనా స్టాక్ యొక్క ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందంటే బుల్లిష్ క్యాండిల్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే ఏదైనా స్టాక్ యొక్క ప్రైస్ అనేది డిక్రీజ్ అవుతుందంటే బీరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు వీటిని థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ టాపిక్ చూసుకుంటే స్ట్రక్చర్ ఆఫ్ క్యాండిల్ స్టిక్. అంటే ఈ క్యాండిల్ స్టిక్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ క్యాండిల్ స్టిక్స్కి మెయిన్గా 2 పార్ట్స్ అనేవి ఉంటాయి. అవి ఏంటంటే ఒకటి బాడీ, 2 విక్స్ లేదా షాడోస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీ గురించి తెలుసుకుందాం. ఈ బాడీ అనేది ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ప్రైస్కి మధ్య ఉన్న రేంజ్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఈ బాడీలో చూసుకుంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్న విధంగా 2 టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ అనేవి ఉంటాయి. అవి ఒకటి గ్రీన్ క్యాండిల్, 2 రెడ్ క్యాండిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీన్ క్యాండిల్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓపెనింగ్ ప్రైస్ కన్నా క్లోజింగ్ ప్రైస్ అనేది హైలో ఉంటే కనుక దానిని మనం గ్రీన్ క్యాండిల్ అంటాము. అలాగే నెక్స్ట్ ఓపెనింగ్ ప్రైస్ కన్నా క్లోజింగ్ ప్రైస్ అనేది లోలో ఉంటే కనుక దానిని మనం రెడ్ క్యాండిల్ అని అంటాము. ఇంకా నెక్స్ట్ విక్స్ లేదా షాడోస్ గురించి తెలుసుకుందాం. ఈ విక్స్ అనేవి క్యాండిల్ స్టిక్ యొక్క బాడీకి పైన కానీ కింద కానీ ఫామ్ అయ్యే వాటిని విక్స్ లేదా షాడోస్ అంటారు. అంటే ఒక క్యాండిల్ స్టిక్ యొక్క బాడీకి పైన కానీ కింద కానీ కొన్ని లైన్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. వాటిని విక్స్ లేదా షాడోస్ అని అంటారు. ఈ విక్స్ లేదా షాడోస్ అనేవి ఒక పర్టికులర్ టైం పీరియడ్లో హైయెస్ట్ మరియు లోయెస్ట్ ప్రైజెస్ని రిప్రజెంట్ చేస్తాయి. సో ఇది ఓవరాల్గా క్యాండిల్ స్టిక్ యొక్క స్ట్రక్చరు. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు వీటిని డయాగ్రామ్స్ రూపంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, మీకు ఇంకా క్లారిటీగా అనేది అర్థమవుతుంది. సో ఇంకా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ యొక్క డయాగ్రామ్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. ఒకసారి వీడియోని పాస్ చేసి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకే క్లారిటీగా అర్థమవుతుంది. ఈ బుల్లిష్ అండ్ బీరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్కి మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్ని సిమిలర్గానే ఉంటాయి. కాకపోతే ఒక్క ఓపెనింగ్ ప్రైస్ అండ్ క్లోజింగ్ ప్రైస్ మాత్రమే చేంజ్ అవుతాయి. మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఒక గ్రాఫ్ను బట్టి ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఇప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకుందాం. వీటిని చూసిన తర్వాత మీకు ఇంకా క్లారిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ చూసుకుంటే నేను అక్కడ మెన్షన్ చేసిన విధంగా ఉందనుకుందాం. ఆ గ్రాఫ్ యొక్క ఓపెనింగ్ ప్రైస్, హై ప్రైస్, లో ప్రైస్, క్లోజింగ్ ప్రైస్ అనేవి మార్క్ చేశాను. వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. అలాగే బుల్లిష్ మరియు బియరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ యొక్క బేసిక్ ఫార్మెట్ అనేది అక్కడ మెన్షన్ చేశాను. దీనిని కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేసి క్యాండిల్ స్టిక్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజులో ఒక స్టాక్ యొక్క ప్రైస్ మూమెంట్ గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉందనుకుందాం. ఆ స్టాక్ అనేది ఆ రోజులో 20 రూపీస్ ప్రైస్ వద్ద ఓపెనింగ్ ప్రైస్తో ప్రారంభమైంది అనుకుందాం. తర్వాత ఆ స్టాక్ అనేది 30 రూపీస్ హై ప్రైస్ వద్దకు చేరుకుంది అనుకుందాం. మళ్ళీ ఆ స్టాక్ 30 రూపీస్ హై ప్రైస్ వద్ద నుండి 15 రూపీస్కి లో ప్రైస్ వద్దకు పడిపోయింది అనుకుందాం. మళ్ళీ ఆ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయ్యి 25 రూపీస్ దగ్గర స్టాక్ ప్రైస్ అనేది క్లోజ్ అయ్యింది అనుకుందాం ఆ రోజుకి. సో ఇప్పుడు దీనిని బట్టి ఒక క్యాండిల్ స్టిక్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. సో ఓవరాల్గా ఈ గ్రాఫ్ని చూసుకుంటే ఒక స్టాక్ ఆ రోజు 5 రూపీస్ అనేది ఇంక్రీజ్ అయ్యింది. సో దీనిని బట్టి క్యాండిల్ స్టిక్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో చూడండి.
సో ఈ విధంగా గ్రాఫ్ను బట్టి క్యాండిల్ స్టిక్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే ఈ విధంగానే బీరిష్ క్యాండిల్ కూడా ఫామ్ అవుతుంది. కాకపోతే ఓపెనింగ్ ప్రైస్, క్లోజింగ్ ప్రైస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అలాగే నెక్స్ట్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ బట్టి అది ఏ టైప్ క్యాండిల్ మరియు ఆ క్యాండిల్ ఏ ట్రెండ్ని ఇండికేట్ చేస్తుందో ఒక టేబుల్ ఫార్మాట్ కింద క్రియేట్ చేశాను. దానిని ఒకసారి చూడండి, మీకే క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా స్టాక్ మార్కెట్లో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అంటే. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఇదే టాపిక్ మీద ఇంకా ఫ్యూచర్లో ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. వీడియో కనుక కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఉన్నా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.